ప్రపంచంలోని టాప్ 5 అతిపెద్ద దేశాల్లో ఒకటి. కానీ వైల్డ్ లైఫ్ విషయానికి వస్తే ఇది నెంబర్ 1 పొజిషన్లో ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ 60% వరకు అమెజాన్ అడవులు దాదాపు 67 లక్షల స్క్వేర్ కిలోమీటర్ల వరకు విస్తరించున్నాయి. మొత్తం ఈ బ్రెజిల్ ప్రాంతం అంతా చెట్లతో నిండిపోయి ఉంటుంది. ఇక్కడ త్వరగా చెట్లు పెరుగుతూ ఉంటాయి. అంతేకాకుండా ఇక్కడ ఎక్కువ వర్షాలు కురుస్తాయి. దీంతో అడవులు, చెట్లు, జంతువులు ఇవన్నీ కూడా ఎంతో సంతోషంగా ఉంటాయి. అక్కడ ఇదొక పెద్ద హెవెన్ లాగా కనిపిస్తుంది. కానీ ఈ హెవెన్లో ప్రతిరోజు ప్రతి జంతువు లేదా ప్రతి క్రీచర్ తన లైఫ్ను సర్వైవ్ చేసుకోవడానికి ఫైట్ చేస్తూనే ఉంటుంది. ఎప్పుడు ఎలా ఏ వైపు నుంచి వాటికి ప్రమాదం పొంచుంటుందో తెలీదు. కానీ ఖచ్చితంగా ఏదో ఒక రోజు ఆ జంతువు లేదా ఆ క్రీచర్ లైఫ్ ఆ రోజుతో ముగుస్తుంది. ఇక్కడ ప్రమాదం ఒక ముసలి రూపంలో రావచ్చు, ఒక పెద్ద ఫిష్ రూపంలో రావచ్చు, అనకొండలాగా కమ్మేయొచ్చు, ఒక చిరుత రూపంలో దూకొచ్చు. మొత్తానికి ఏదో ఒక రూపంలో అక్కడ జంతువులకు ప్రమాదం అయితే పొంచి ఉంటుంది. ఇప్పుడు అసలు ఈ బ్రెజిల్ అడవుల్లో ఏం జరుగుతుంది? ఎందుకు ఈ జంతువులు స్వేచ్ఛగా బతకలేకపోతున్నాయి? ఈ విషయం తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. బ్రెజిల్లో వర్షాలు ఎక్కువగా పడుతూ ఉంటాయి. అయితే జనవరి నుంచి మే వరకు మాత్రం అక్కడ క్లైమేట్ కాస్త డ్రైగా ఉంటుంది. ఈ డ్రై సీజన్లో అక్కడ హీట్ విపరీతంగా ఉంటుంది. అది ఎంత హీట్ అంటే అడవులు కూడా మంటల్లో మాడి మసైపోతాయి. కోట్ల జీవులు ఈ మంటలకు ఆహుతైపోతాయి. అయితే దీనికి కారణం అడవులను నరకడమేనని అమెజాన్ పర్యావరణ పరిశోధన సంస్థ చెప్పింది. హీట్ వల్ల ఎక్కడో ఒకచోట మంటలు అంటుకుంటున్నాయి. అవి నెమ్మదిగా స్ప్రెడ్ అయిపోతూ వెళ్ళిపోతున్నాయి. అయితే ఇలా స్ప్రెడ్ అవ్వడానికి కారణమేంటో తెలుసా? ఆ ప్రాంతంలో చెట్లు లేకపోవడం, కేవలం చెట్ల మొండాలు మాత్రమే ఉండడం. ఇప్పుడు మీకు అర్థమైంది కదా? ఇష్టం వచ్చినట్టు చెట్లను నరుక్కుంటూ వెళ్ళిపోవడం వల్ల అంటుకున్న మంటలు ఈజీగా స్ప్రెడ్ అవుతున్నాయి. దానివల్ల మూగజీవాలు చనిపోతున్నాయి. ఎందుకంటే మంటలు అంటుకున్న తర్వాత అవి ఎలా ఏ దిక్కుకు వెళ్లాలో తెలియక పరుగులు తీస్తాయి. కానీ నలుదిక్కులా చుట్టుముట్టిన ఆ మంటలు చివరకు వాటి ప్రాణాలు తీస్తున్నాయి. పక్షులు చెట్లపై గుడ్లు పెట్టుకుని పిల్లలకు ఆహారాన్ని తెచ్చిపెడుతూ ఉంటాయి. అదే టైంలో మంటలు చెట్లకు అంటుకుపోతున్నాయి. అలాంటి టైంలో ఏ తల్లి తన పిల్లలను వదిలేసి ఆ మంటల నుంచి పారిపోగలదు. అందుకే తల్లి పక్షి కూడా ఆ మంటల్లోనే కాలి బూడిదవుతుంది. కానీ ఒకసారి ఇలా పిల్లలు తల్లి మంటల్లో చిక్కుకున్నప్పుడు తల్లి మాత్రమే చనిపోయింది. పిల్లలు సేఫ్గా ఉన్నాయి. అదెలా అంటారా? ఇదిగో ఇప్పుడు చూస్తున్న వాటిపై పిట్ట గూళ్లు కట్టేది. ఈ మట్టి గోడలు ఒక పురుగు నిర్మించుకుంటుంది. అంటే మనం అక్కడక్కడ చెదపురుగులు మట్టి ఇళ్లను నిర్మించుకోవడం చూస్తూ ఉంటాం కదా. అచ్చం అలాగే ఈ అమెజాన్ అడవుల్లో కొన్ని ప్రాంతాల్లో ఈ పురుగులు ఇలా మట్టి నిర్మాణాలు చేస్తూ ఉంటాయి. ఇది మంటల్లో కాలదు. అందుకే దీని లోపల ఉన్న పక్షి పిల్లలు సేఫ్గా ఉంటాయి. ఈ పురుగులు ఈ మట్టి ఇళ్లను కూడా భలే తెలివిగా నిర్మిస్తాయి. వీటిపై ఇవి నిర్మించే రంధ్రాలకు కూడా ఒక లాజిక్ ఉంటుంది. ఏ పక్క నుంచి లోపలికి వెళ్ళినా మళ్ళీ ఏ పక్క నుంచైనా బయటకు సేఫ్గా వచ్చేయచ్చు. ఈ పురుగులు చిన్నవి కానీ చాలా పెద్ద ఆలోచనతో ఆ ఇళ్లను నిర్మించుకున్నాయి. భలే తెలివైనవి కదా. ఇప్పుడు కార్చిచ్చు గురించి కాస్త చెప్పుకుందాం. అడవులకు మంటలు అంటుకుంటే చెట్లన్నీ కూడా పూర్తిగా కాలిపోతున్నాయి. మళ్ళీ అవి చిగురించలేనంతగా కాలిపోతున్నాయి. అంతేకాకుండా అక్కడ మట్టి కూడా ఎక్కువగా కాలిపోవడం వల్ల మళ్ళీ మొలకలు రావడానికి చాలా సమయం పడుతుంది. ఎక్కడ ఏ ప్రాంతమైతే పూర్తిగా కాలిపోతుందో ఆ ప్రాంతమంతా ఎడారిగా మారిపోతుంది ఎక్కువ రోజులు. మరి ఇలా నేలపై గడ్డి మొలవకపోతే శాకాహార జంతువులు ఎలా బ్రతుకుతాయి? అలాగే చెట్లు పెరగకపోతే వాతావరణంలో తేమ ఎలా ఏర్పడుతుంది? ఇదిగో ఇక్కడ పంది రూపంలో కనిపిస్తున్న ఈ క్రీచర్కి గడ్డి అంటే ప్రాణం. దీన్ని కేపిబారా అని పిలుస్తారు. ఇది ఎలుక ఫ్యామిలీకి చెందిన క్రీచర్. మనం దీన్ని అతిపెద్ద ఎలుక అని కూడా పిలవచ్చు. దీని పళ్ళు ఎంత గట్టిగా ఉంటాయంటే చెట్ల వేళ్లను పటాపటా కొరికేస్తాయి. కానీ ఇవి అతి సాఫ్ట్గా ఉండే గడ్డిని మాత్రమే తింటాయి. అంత క్యూట్గా కనిపించే ఈ క్రీచర్ ఒక పెద్ద జంతువుకు మాత్రం బాగా భయపడుతుంది. అదే చిరుతపులి. నిజంగా ఈ చిరుత చాలా జంతువులు సింహం, పులి కంటే కూడా ఎక్కువగా భయపడతాయి. చిరుతపులి సింహం కంటే చిన్న ఆకారంలో ఉంటాయి, కానీ చాలా పవర్ఫుల్గా ఉంటాయి. వేటాడేటప్పుడు అత్యంత వేగంగా అవి వేటాడగలవు. అలాగే దీని బైట్ ఫోర్స్ 1500 CSI ఉంటుంది. ఇంకా క్లియర్గా చెప్పాలంటే చిరుత బైట్ ఫోర్స్ పులుల 1.5 టైమ్స్ బైట్ ఫోర్స్ కంటే సింహం యొక్క బైట్ ఫోర్స్ కంటే ఎక్కువగా ఉంటుంది. టైగర్ కంటే సింహం బైట్ ఫోర్స్ ఎక్కువ. ఇదిగో ఇక్కడ చూసారంటే చిరుతపులి ఎంత తెలివిగా నీటిలోకి దూరిపోయిందో. నిజమే, ఈ చిరుతపులి నీటికి భయపడదు. స్విమ్మింగ్ రాకపోయినా చాలా కాన్ఫిడెంట్గా నీటిలోకి వెళ్ళగలుగుతుంది. కేపిబారా వంటి క్రీచర్లను పట్టుకుని తినేస్తుంది. కొంచెంసేపు ఈ రెండిటి ఫైట్ చూడండి. ఆ తర్వాత చిరుత కేపిబారాను తీసుకుని బయటకు వస్తుంది. కేపిబారాలు ఎప్పుడూ నీటి లోపలే దాక్కునే ఉంటాయి. అది తెలుసుకున్న చిరుత నీటి లోపలి వరకు వెళ్లి వాటి కోసం వెతుకుతుంది. కానీ చిరుతకు దాన్ని ఎలా పట్టుకోవాలో తెలుసు. అందుకే నేను వేటాడ్డంలో పులి, సింహం కంటే కూడా చిరుత తెలివైందని చెప్పుకొచ్చాను. నిజంగా అమెజాన్ అడవుల్లో ఉండే నదుల్లో చెత్తా చెదారం అంతా ఉంటుంది. నీటి లోపల స్పష్టంగా ఉండదు.
దీనివల్ల లోపల ఏ జీవి ఉన్నదో ఎవరికీ తెలీదు. అయితే ఈ నదుల్లో ఇంకా చాలా ప్రమాదకరమైన క్రీచర్స్ ఉంటాయి. ఇవి మామూలు క్రీచర్స్ కాదు, ఇవి అత్యంత ప్రమాదకరమైనవి. ఇందులో ఒకటి గ్రీన్ అనకొండ. ఇది ఈ భూమిపై ఉన్న పాముల్లో అన్నిటిలోకెల్లా చాలా పెద్ద పాము. మీరు హాలీవుడ్ సినిమాల్లో చూశారు కదా, అనకొండ ఎంత పెద్ద ఆకారంలో ఉంటుందో, అది మానవులను ఎలా వెంటాడి వేటాడి తింటుందో, అచ్చం అలాంటివే అమెజాన్ అడవుల్లో ఉంటాయి. కాదంటే సినిమాల్లో చూపించినంత సైజ్ కంటే కాస్త చిన్నవిగా ఉంటాయి. అయితే వీటికి చాలా బద్ధకం ఎక్కువ. గంటకు ఒక 5 కిలోమీటర్ల దూరం ఇది పాకగలుగుతుంది. మానవులతో పోలిస్తే ఈ స్పీడ్ చాలా తక్కువ. ఇక నీటిలో అయితే దీని వేగం చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే దాదాపుగా గంటకు 15 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయి. అందుకే నీటి లోపల ఇవి దేన్నైనా కూడా అటాక్ చేయగలవు. ఈ అనకొండలకు కూడా ప్రమాదం ఎటు నుంచి వస్తుందో తెలియదు. ముఖ్యంగా చిరుత పులులు అనకొండని పట్టుకోవడానికి మాటు వేసి ఉంటాయి. ఎప్పుడు అనకొండ ఆహారంగా తీసుకోవాలా అని చిరుత ఎదురు చూస్తూ ఉంటుంది. ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, నీటిలో ఉన్న అనకొండలను తినడానికి ఒక పెద్ద చేప చూస్తూ ఉంటుంది. చూడటమే కాదు, అనకొండ దొరికితే ముక్కలు ముక్కలు చేసేస్తుంది. ఆ చేప పేరు పిరానా. ఇవి అత్యంత ప్రమాదకరమైన చేపలు. ఇవి నీటిపై లేదా నీటి లోపల ఏదైనా బతికి ఉన్న జీవి కనిపిస్తే చాలు, దాని ప్రాణం ఈ చేప చేతుల్లో పోవాల్సిందే. మనుషులైనా గుర్రాలైనా సరే ఇవి పరపర నమిలి తినేస్తాయి. ఈ పిరానా చేపలది భయంకరమైన ఆకారం. అన్ని వైపుల నుంచి ఒకేసారి అటాక్ చేస్తూ ఉంటాయి. శరీరాన్ని చీల్చేస్తాయి. ఇవి చచ్చిపోయిన జంతువులను కూడా తింటాయి. నిజంగా సినిమాలో చూపించిన విధంగా చేపలన్నీ కూడా ఒకేసారి అటాక్ చేసి చంపి తినేస్తాయి. మీకు బ్రెజిల్ రెయిన్ ఫారెస్ట్ను ఏ జంతువు రూల్ చేస్తుందో తెలుసా? అది చిరుత. అవును, ఈ అడవికి రాజు చిరుతే. కానీ ఇదిగో ఇక్కడ చూస్తున్న జైంట్ ఓటర్ని కింగ్ ఆఫ్ ది ఫారెస్ట్ అని కూడా అంటారు. ఎందుకంటే ఇది జంతువుని వేటాడుతున్నప్పుడు ఫైట్ చేసే విధానం ఉంటుంది. అది చాలా అవసరంగా ఉంటుంది. ఎందుకంటే ఎంత పెద్ద జంతువునైనా అది తన ముందు చిన్నది అనుకుంటుందేమో కానీ తిరుగు లేకుండా దాంతో యుద్ధం చేస్తుంది. అంతేకాకుండా జైంట్ వాటర్స్ నదిపై డ్యాంలను నిర్మించుకుంటూ ఉంటాయి. ఈ డ్యాంల నిర్మాణం కోసం అవి మట్టిని, చెక్కను ఉపయోగిస్తాయి. అయితే అవి ఇలా ఎందుకు చేస్తాయంటే, అటు నుంచి వెళ్లే చేపలు ఈ డ్యాం దాటి వెళ్ళాలి. అప్పుడు ఆ డ్యాం దగ్గరకు వచ్చి ఆగిన చేపలన్నిటిని అవి తినేస్తాయి. నిజంగా ఇవి చాలా ఇంటెలిజెంట్ జంతువులు. ఇదే కాకుండా ఈ అడవిలో మరొక జంతువు కూడా చాలా ఫేమస్. దీన్ని స్కల్ మంకీ లేదా స్క్రిల్ మంకీ అంటారు. ఈ జంతువులపై పరిశోధన చేసిన సైంటిస్టులు చాలా ఇంట్రెస్టింగ్ విషయాలను కనుగొన్నారు. ఇంతకీ ఆ ఇంట్రెస్టింగ్ విషయాలు ఏంటంటే, ఈ సృష్టిలో అత్యంత తెలివైన వాళ్ళు మనుషులైతే ఆ తర్వాత స్థానం ఇదిగో ఈ కోతులదేనట. ఆ కోతులు సైజ్ ఒక 1/2 కిలో లేదా 1 కిలో మాత్రమే ఉంటాయి. అయితే వీటికి ఎంత తెలివంటే, వీటికి ఏదైనా గాయమైతే వాటి యూరిన్ని ఆ గాయంపై రాసుకుంటాయట. ఎందుకంటే యూరిన్లో యాసిడ్ ఉంటుంది కదా, దానివల్ల ఆ గాయం త్వరగా నయమైపోతుందని. ఇదే కాకుండా ఇంకా ఎన్నో ఇలాంటివి ఈ కోతులు చేస్తూ ఉంటాయట. రియల్లీ గ్రేట్ కదా. అందుకే అడవుల్లో మనకంటే చాలా తెలివైన జంతువులు ఉంటాయి అంటూ ఉంటారు పెద్దలు.